హాయ్ ఫ్రెండ్స్, కుమల బైరసల ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరొక కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. టాపిక్ ముందు మన ఛానల్ ఒక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్ ఫీడ్ ట్యాంక్ లో హీట్ వాటర్ ఎలా జనరేట్ అయ్యింది, హీట్ వాటర్ ఎలా వస్తుంది అని మన సబ్స్క్రైబర్ అడిగారు ఫ్రెండ్స్. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫీడ్ ట్యాంక్ లో హీట్ జనరేట్ అవటం కాదు ఫ్రెండ్స్. హీట్ వాటర్ ఎలా వస్తుందంటే ఓన్లీ స్టీమ్ లైన్, కండెన్సర్ లైన్ రిటర్న్ పెట్టుకుంటారు అనమాట. అంటే మీరు స్టీమ్ లైన్ నుంచి ప్రొడక్షన్ హౌస్ లోకి ఎక్కడ దాకా అయితే వెళ్తుందో దాంట్లో సరిపడా, అంటే స్టీమ్ లైన్ నుంచి స్టీమ్ ట్రాప్స్ ఎక్కడ దాకా ఉంటాయో అక్కడ దాకా ఆ లైన్ కి పైప్ లైన్ పెట్టుకొని పైప్ లైన్ కి కనెక్షన్ పెట్టేసుకుంటే స్టీమ్ వేస్ట్ గా, వాటర్ వేస్ట్ గా పోకుండా వచ్చేస్తారు అనమాట. లైన్ లోకి వచ్చేస్తే ఆ లైన్ కాస్త వచ్చేసి కింద హౌస్ ఏదైతే ఉందో స్టోరేజ్ హౌస్ లోకి మీరు పెట్టుకోవాలన్నమాట ఆ హీట్ వాటర్ అనేది. అక్కడ నుంచి ప్రొడక్షన్ హౌస్ లో కూడా అంతే. అలా స్టీమ్ ట్రాప్ లో నుంచి వచ్చిన ఏదైతే స్టీమ్ కాస్త వాటర్ గా మారిపోద్దో ఆ వాటర్ ని మనం ఒక హౌస్ లో పెట్టుకోవాలి. ఆ హౌస్ లో పెట్టుకుంటే ఏంటంటే అక్కడ నుంచి ఒక పంపు ఫీడ్ చేసుకుని అక్కడ నుంచి ఫీడ్ ట్యాంక్ లోకి మనం రిటర్న్ పెట్టుకుంటాం అనమాట. అప్పుడు ఎఫిషియన్సీ వస్తుంది, అంటే మీకు ఎనర్జీ సేవ్ అవుద్ది, అండ్ అలాగే మీకు పొట్టు సేవ్ అవుద్ది, అండ్ మీకు పవర్ సేవ్ అవుద్ది. అందుకోసం అనమాట ఈ హీట్ వాటర్ అనేది రిటర్న్ పెట్టుకుంటారు అనమాట. దీన్ని కండెన్సర్ లైన్ అని చెప్పి అంటారు ఫ్రెండ్స్. అది మన సబ్స్క్రైబర్లు అందరూ తెలుసుకోవాలి. దీన్ని కండెన్సర్ లైన్ అంటారు. దీన్ని హీట్ ఎలాగో జనరేట్ అవటం కాదు, ఆ హీట్ వాటర్ ని మనం రిటర్న్ పెట్టుకుంటాం అనమాట. ఈ స్టీమ్ పైప్ లైన్ లో నుంచి వెళ్ళిన ఏదైతే స్టీమ్ ట్రాపుల్స్ దగ్గర అండ్ ప్రొడక్షన్ హౌస్ లో వాడగా ఏదైనా స్టీమ్ లో ఏదైనా వాటర్ కంటెంట్ ట్రావెల్ అయినప్పుడు ఏమైపోద్ది అంటే వాటర్ గా మారిపోద్ది కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత. అంటే మీకు స్టీమ్ ఇక్కడ 9 కేజీలు మీరు బాయిలర్ లో ఉందనుకోండి ఫ్రెండ్స్, వదిలిన తర్వాత ఒక 7 కేజీలకి అక్కడ నుంచి ట్రావెల్ అయ్యి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రావెల్ అయిన తర్వాత మీకు ఎట్లేదనుకున్నా ఒక 1/2 కేజీ అనేది తగ్గిపోద్ది అదనమాట. అందుకని ఏంటంటే మీరు ఒక 7 కేజీలు అక్కడ చూపించింది అనుకోండి, మీకు మధ్యలో వచ్చింది ఏదైనా కానీ వాటర్ గా మారిపోద్ది అనమాట. అందుకనే దానికి వాటర్ గా మారిపోకుండా ఉండటానికి మనకి ఇన్సులేషన్ అనేది వేస్తారు ఫ్రెండ్స్. అందుకనే మీరు ఈ స్టీమ్ లైన్ లో ఏదైతే వాటర్ గా మారిపోద్దో స్టీమ్ కాస్త అది ఒక హౌస్ లో పెట్టుకోవాలి. ఆ హౌస్ వరకు స్టీమ్ ట్రాప్లు అన్నింటికి ఒక పైప్ లైన్ పెట్టుకుని హౌస్ కనెక్షన్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి ఒక పంపు కనెక్షన్ పెట్టుకొని ఆ పంపుల నుంచి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో అది ఫీడ్ ట్యాంక్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఎకనామైజర్, ఈ ఎకనామైజర్ లో ఉన్న వాటర్ ను కూడా మనం ఫీడ్ ట్యాంక్ లోకి రిటర్న్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే బాయిలర్ లో ఉన్న స్మోక్ ఏదైతే ఉందో ఫైరింగ్ అది వేస్ట్ గా పోకుండా ఇది ఒక డట్టింగ్ అనేది వేస్తారు ఫ్రెండ్స్. ఈ ఎకనామైజర్ అనేది ఇది వేస్ట్ గా పోకుండా ఈ ఎకనామైజర్ లో నుంచి వెళ్ళి ఆ ఎకనామైజర్ లో ఉన్న వాటర్ ని హీట్ గా మార్చిద్ది. ఆ వాటర్ ని మనం ఫీడ్ ట్యాంక్ లో రిటర్న్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బయో ఇండస్ట్రీ కుబలా బయో సొల్యూషన్ ఛానల్.